హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేయూ వారికి డిగ్రీ 4th సెమ్ ఇంగ్లీష్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే లెసన్ క్లియర్గా చూద్దాం. ఈ పాఠం రాసింది మైకల్ షెఫర్. ఈయన ఒక టీచర్, కన్సల్టెంట్, అలానే వర్మ్ హర్ట్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ అండ్ డైరెక్టర్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ థాయిలాండ్లో పేదరికం ఉన్న జిల్లాలో ప్రజలకు అన్ని విధాల విద్య, వైద్యం, వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని తగ్గించడానికి ఈయన పనిచేశాడు. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో వచ్చే మార్పులు. ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. వాతావరణంలో మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో వచ్చే మార్పులు రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా దాటిపోతుంది. ఈ వాతావరణ మార్పులు రావడానికి ప్రధాన కారణాలు మనమే. చెట్లు నరకడం, ఎయిర్ని పొల్యూట్ చేయడం, వాటర్ పొల్యూట్ చేయడం ద్వారా క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. అసలు ముందుగా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి యొక్క ఉపరితల, సముద్రాలు ఇంకా వాతావరణం యొక్క ఉష్ణోగ్రతలు కొన్ని సంవత్సరాల కాలంలో బాగా పెరిగితే దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. తర్వాత ఎకోసిస్టమ్ అంటే జీవావరణ శాస్త్రం అనేది జీవులకు, పరిసరాలకు మధ్య ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహం. భూమి వేడెక్కింది అంటే వాతావరణంలో మార్పులు ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మనుషుల వలనే ఉష్ణోగ్రత పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర పూర్వకాలాలలో కూడా జరిగినప్పటికీ 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి జరిగిన ఉష్ణోగ్రతల పెరుగుదల అంతకు ముందెన్నడూ జరగనిది. మనం రోజువారీగా వాడే నిత్యావసర వస్తువులు గ్లోబల్ వార్మింగ్కి కారణాలవుతున్నవి. అవేంటి అంటే మన నిత్య అవసరాలకు మండించే బొగ్గు, పెట్రోల్, గ్యాస్, ఫాసిల్ ఫ్యూల్స్. మన నిత్య అవసరాలకు మండించే బొగ్గు, పెట్రోల్, గ్యాస్, ఫాసిల్ ఫ్యూల్స్ అనేవి ఫాసిల్ ఫ్యూల్స్ ఇవి మండే క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్న గ్యాస్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ సూర్యుడి నుండి వచ్చే వేడిని పీల్చుకుంటుంది, వాతావరణాన్ని, ఉపరితలాన్ని వేడెక్కిస్తుంది. ఈ 100 సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్ వాహనాలు ఎక్కువ కావడం కారణంగా గ్లోబల్ వార్మింగ్ అధికమవుతుంది. అలానే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతువులు కూడా అనుకోని మార్పులు జరుగుతున్నాయి. అంటే ఎండాకాలంలో వర్షాలు రావడం ఇలా అన్నమాట. అకాల వర్షాలు, భరించలేని ఎండలు, తుఫానులు భూమి మీద ప్రతి మూల విరుచుకుపడుతున్నాయి. వాతావరణం యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి ఒకే ఒక్క ఉపాయం ఉంది. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం. ఆ పని చేయగలిగే శక్తి మనుషులకు లేదు. కానీ ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. అదేంటంటే చెట్లను పెంచడం. ఆ చెట్లు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని దానికి బదులుగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు 100 సంవత్సరాలుగా అదే పనిగా చెట్లను నరకడం, అడవులను తగ్గించడం మూలంగా పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ప్రమాదకరంగా పెరిగింది. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి పరిష్కారంగా ప్రపంచ దేశాలన్నీ పర్యావరణానికి అనుకూలమైన వనరులను ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. ఫాసిల్ ఫ్యూల్స్, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి చెట్లు, వృక్ష సంపద పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. భూగోళాన్ని ఆవరించుకొని జీవానికి ఆధారంగా కల్పించే పలుచని మండలాన్ని బయోస్పియర్ అంటారు. ఐస్ గ్లాసియర్స్ అంటే మంచు నీరుగా మారి సముద్రంలో కలిసి సముద్ర మట్టాన్ని పెంచుతున్నాయి. వాతావరణంలో ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో భూమి వేడెక్కడం ప్రారంభిస్తుంది. మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పుడు తెలిసింది అంటే 19th సెంచరీలో బొగ్గును వాడటం మొదలుపెట్టాము. అప్పటి నుంచి మొదలైంది. తర్వాత పెట్రోల్, డీజిల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది. ఎర్త్ అట్మాస్ఫియర్లో మెయిన్గా నైట్రోజన్, ఆక్సిజన్ ఎక్కువ క్వాంటిటీగా ఉంటాయి. ఇంకా చాలా తక్కువలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనేవి ఉంటాయి. సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమి ఉపరితలం మీద పడుతుంది. చాలా వరకు ఎనర్జీని భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఉపరితలం వేడెక్కుతుంది. ఇలా వేడైన ఉపరితలం నుండి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ జనరేట్ అవుతుంది. అలాగే అబ్జర్వ్ చేసుకోగా మిగిలిన ఎనర్జీని తిరిగి అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. ఇలా వస్తున్న ఎనర్జీలో కొంచెం అట్మాస్ఫియర్ నుండి బయటకు వెళ్తుంది. మిగిలిన ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా ఇక్కడే సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్లో ట్రాప్ అయి ఉండిపోతుంది.
అలా ఇది ఎర్త్ టెంపరేచర్ని రేజ్ చేస్తుంది. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఇలా సరిపడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉండటం వల్ల భూమి మీద జీవం మొదలైంది. లిమిట్గా ఉండాల్సిన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువైపోవటం వల్ల ఎర్త్ అంటే భూమి మీద టెంపరేచర్ ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. మనం ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇలా అన్ని పొల్యూట్ చేయడం వల్ల మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇలా గ్లోబల్ వార్మింగ్ పెరిగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువైతే వరదలు ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా పంటల నష్టం అవుతాయి, కరువులు కూడా వచ్చే అవకాశం ఉంది. పంటలు ఇలాంటి వాతావరణం తట్టుకోలేక పంటలు చనిపోతాయి. జలచరాలు కూడా వాటికి తట్టుకోలేక చనిపోతాయి. మనకి తినడానికి తిండి ఉండదు. చివరికి భూమి మీద మనుషులే ఉండకుండా పోతారు, అంటే అంతరించిపోతారు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే చెట్లను పెంచడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, కుదిరిన అన్ని వస్తువులను రీసైకిల్ చేయడం, రీయూస్ చేయడం, పెట్రోల్ డీజిల్ వాహనాలు వాడటం తగ్గించి ఎలక్ట్రిక్ బైక్స్కి షిఫ్ట్ అవ్వడం. అలానే మనకి నీరు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించడం, ప్రకృతిలో పెరిగే ఆహారాలు తీసుకోవడం. ఇవి చేయడం వల్ల కొంచెం తగ్గుతుంది. ఇదండి కాన్సెప్ట్ అనేది. ఇదంతా విన్న తర్వాత మీకేం అర్థం కాలేదు, ఒకవేళ అర్థమైనా ఎగ్జామ్లో ఏం రాయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటే ముందుగా నాకు ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ రాదు అని వదిలేసి రాకండి. ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా అబౌట్ ద ఆథర్ నేను చెప్పింది రాసినా పర్లేదు, లేదా అబౌట్ ద ఆథర్ మీ మెటీరియల్లో ఉన్నది రాసినా పర్లేదు. తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి అని రాసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మ్యాటర్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ గురించి, అలానే రీసైకిల్, రీయూజ్ గురించి నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. మ్యాటర్ ఎక్స్టెండ్ చేస్తే మీకైతే మంచి మార్కులు వస్తాయి. బ్రో ఈ లెసన్ మెటీరియల్లో కొంచెం ఉందిగా అది రాస్తే సరిపోదా అంటే సరిపోదు. మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మీకైతే మార్కులు అనేవి పడవు. మ్యాటర్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. కరెక్షన్ చేసేవారు మ్యాటర్ ఎక్కువగా ఉన్నవారికే మార్కులు అనేవి వేస్తారు. సో చివరిగా ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మెటీరియల్స్ కోసం మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటే మరిన్ని డిగ్రీ లెసన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నేను హ్యాపీ అయితే కదరా నేను. నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.